కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమార్కుల భరతం పడుతున్నారు అధికారులు. పేదలకు చేరాల్సిన పీడీఎస్ని భారీ లాభాలకు విదేశాలకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు రావడంతో ఉక్కుపాదం మోపుతున్నారు. నిన్న స్టెల్లా ఎల్ పనామా షిప్లో తొలి రోజు తనిఖీలు సాగాయి. అండ్ ఈ రోజు కూడా తనిఖీలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ డీటెయిల్గా చూద్దాం. స్టెల్లా నౌక తనిఖీలపై స్పందించారు మంత్రి నాదెండ్ల. స్టెల్లా నౌకలో ఇవాళ కూడా తనిఖీలు ఉంటాయని చెప్తున్నారు. నౌకలో ఉన్న ప్రతి బస్తాని చెక్ చేస్తాం. ప్రతిపక్షాలు కావాలంటే కలిసి రావచ్చు, కానీ ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆరోపణలు మాని మాతో కలిసి పనిచేయండి. ధాన్యం సేకరణలో రైతులకు అండగా నిలబడతామంటున్నారు మంత్రి నాదెండ్ల. ఇవాళ విశాఖలో ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవుతున్నారు మంత్రి నాదెండ్ల. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నౌకలో ఉన్న ప్రతి బస్తా నుంచి శాంపిల్ సేకరించి పరీక్షిస్తామన్నారు. రిపోర్ట్లో చర్యలుంటాయన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి. నిన్న మొదటి రోజు అక్కడ తనిఖీలు జరిగినాయండి. ఆ స్టెల్లా అనే షిప్లో ఈ రోజు కూడా జరుగుతాయి. అది దాదాపు 30,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఆ నౌకలో ఉంది కాబట్టి దానిపైన కలెక్టర్ గారు ఒక టీంని వేశారు. క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి బస్తా చెక్ చేసి దానిపైన శాంపిల్స్ కూడా సేకరించి మేము నిర్ధారించిన అంశాల గురించి మీతో తప్పకుండా మీ అందరితో కూడా మేము షేర్ చేస్తాం. ఇవన్నీ ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు చేయడానికి కోసం, ఇప్పుడు సమస్య పరిష్కారం కోసం, ఒక ప్రక్షాళన కోసం మా కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే ఏదో రాజకీయ కోణంలోంచి ఒకరిపైన బురజల్లడం కోసం చేస్తున్న మూర్ఖమైన ప్రయత్నం అది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మనం కోరేది ఏంటంటే పేద ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ధాన్యం, బియ్యం జాగ్రత్తగా మనం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఇందులో పార్టీలతో ఏం సంబంధం, వ్యక్తులతో ఏం సంబంధం చెప్పండి. వ్యవస్థని మనం ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలని ఒక తపనతో పనిచేస్తున్నాం. సో ఒకరిపైన నిందులు వేయడం కాదు. మీలో ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా వచ్చి మాతో పాటు పనిచేయండి క్షేత్రస్థాయిలో.